రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా, మారని మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి పాపంలో శాపంలో మేము నశించడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చినారు. తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మను మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా పాపాల నిమిత్తం ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు నీతిమంతులంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని గూర్చి మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, మీ ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. సజీవులనుగా ఉంచినారు దేవా. అయ్యా, మా కష్టంలో, మా వ్యాధి బాధలలో, ఇరుకులు ఇబ్బందులలో మీరు మాతో కూడా ఉంటూ మమ్మను బలపరుస్తూ ఆదరిస్తూ ఓదార్చుతూ మా కన్నీటిని తుడుస్తూ మాకు గొప్ప సహాయాన్ని అందించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ప్రతి ప్రార్థన రిక్వెస్ట్లను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీ జ్ఞాపకంలో ఉంచుకోండి దేవా. ఈ సమయాన బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఆనాడు నీ బిడ్డలైన వారు ఎంతో కరువులో, అక్కరలో, అవసరతలో ఉండి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారిని ఆశీర్వదించినారు, వారి అక్కరను తీర్చినారు, కుటుంబాలను పోషించినారు దేవా, కరువు నుండి కాపాడినారు దేవా, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చారు తండ్రి. అయ్యా, మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చినారు. అయ్యా, ఆనాడు సహాయం చేసిన దేవుడవు ఈనాడు కూడా నీ బిడ్డల జీవితాలలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఉద్యోగం కావాలని, మంచి పని దొరకాలని, వ్యాపారం స్టార్ట్ చేయాలని, సహాయం కొరకు మీ వద్దకు వస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఎన్నో సంవత్సరాలు కోచింగులు తీసుకొని ఖాళీగా ఉంటున్నారు దేవా. అయ్యా, రకరకాల వయసు కలిగిన సహోదరి సహోదరులు ఈ సమయాన ఉద్యోగాల కొరకు మీ వైపు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మీ యొద్ద మాత్రమే శ్రేష్టమైన సహాయం మాకు దొరుకుతుంది దేవా. దయచేసి బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కాంపిటేటివ్ పరీక్షలు రాసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాల కొరకు ఎంట్రన్స్ టెస్టులు రాసిన బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగున, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున, చక్కటి జాబు పొందుకునేలాగున మీరే మీ బిడ్డల ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అద్భుత కరుడవు దేవా, ఆశ్చర్య కరుడవు తండ్రి.
నీ బిడ్డల జీవితంలో ఘనమైన కార్యములను జరిగించే ఘనమైన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ దయగల హస్తములను మా మీద ఉంచండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకొనునన్న వాగ్దానం ప్రకారం అయ్యా, ఈ సమయాన మమ్మను మేము తగ్గించుకొని దీనులంగా దిక్కులేని వారిమిగా మీ యొద్ద చేరి అడుగుతున్నాం ప్రవ్వా. దయచేసి మీరే మాకు దిక్కుదేవా, మీరే మాకు ఆధారం తండ్రి. నీ బిడ్డలైన వారు ఆశించే జాబులను వారికి అనుగ్రహించండి దేవా. మీ నామానికి ఆ బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి కంపెనీలలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను దయచేయండి దేవా. మంచి జ్ఞానంతో తెలివితో నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే పనులలో తోడుగా ఉండి సహాయం దయచేయండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సహాయం దయచేయమని, బిడ్డలు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించమని, క్రమక్రమంగా అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఎదుగుదలను, హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో అనారోగ్యంతో పడకలపై ఉంటున్న దైవ సేవకుల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. వారిని మీరు పోషించండి తండ్రి. సంరక్షించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దివారిగా ఉంటున్నారు. లేపండి దేవా. సేవ చేయాలన్న ఆశ కలిగి ఉన్న బిడ్డలను మీరు వాడుకోండి దేవా. సేవకులనుగా, సేవకురాండ్రుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవా పరిచర్య అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు మీ పరిచర్యకు సమర్పించుకొని సేవ చేస్తుండగా అట్టి వారిని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి సహోదరిని మీరు దీవించండి దేవా. అయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడుతుండగా, అనేకులను సత్యాన్ని గ్రహించి మీ మార్గంలో నడిపిస్తుండగా, మీ సువార్త ప్రకటిస్తుండగా, అనేకులకు మీ రాజ్య సువార్తను తెలియజేస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని తొలగించండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి శోధన, బాధ, శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా భారతదేశాన్ని రక్షించండి దేవా. ప్రపంచంలోని అన్ని దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాలు, పట్టణాలు, పల్లెల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మా దేశ అధికారులు, ఇతర మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారి పరిపాలనలో కావలసిన జ్ఞానాన్ని, వివేచనను ప్రతి అధికారికి అనుగ్రహించండి దేవా. వారికి మంచి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మా దేశంలో శాంతి, సమాధానం అనుగ్రహించండి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నివసిస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల నుంచి క్షేమంగా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్న మాట ప్రకారం అయ్యా, ఈనాడు మా బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా రక్త సంబంధికులు, మా బంధువులు, మా స్నేహితులు శోధనలో పడకుండా, వేదన ఫలవ్వకుండా, సమస్యలలో చిక్కుకోకుండా, సాతాను బందీలుగా ఉండకుండా వారందరి కొరకు మేము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. ఈనాడు మేము కష్టాన్ని, బాధలను, నిందలను, సమస్యలను ఎదుర్కొంటున్నామంటే, ప్రతి పనిలో అపజయాల పాలవుతూ నష్టాన్ని అనుభవిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్నామంటే కారణం మాలో ప్రార్థనా జీవితం లేదు కనుకనే అయ్యా. పట్టుదల కలిగి మీకు మొరపెట్టలేకపోతున్నాము దేవా. దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. నిత్యము మీకు ప్రార్థించే వారిమిగా, మీ సన్నిధిలో చేరి మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు వారి సమస్యల కొరకు, వారి కష్టాల కొరకు అన్నము, నిద్ర మానేసి కన్నీటినే అన్నపానములుగా చేసుకొని ఎంతో దుఃఖంతో, భారంతో మీకు ప్రార్థిస్తుండగా అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ఎంతోమంది నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మేలు చేసే దేవుడు,
మీరు తండ్రి అయ్యా హృదయపూర్వకంగా పాపాన్ని చేస్తూ చెడు కార్యములలో పాలు పొందుతూ లోక స్నేహాలకు మరి అల్లరితో కూడిన ఆటపాటలతోటి త్రాగుబోతుల విందుల్లో పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు కలిగి సెల్ ఫోన్లకు బానిసలవుతూ సినిమాలు సీరియల్స్ చూస్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా. వీటన్నిటి నుండి విడిచిపెట్టే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. మిమ్మును సేవిస్తూ వారి పాపాన్నంతటిని విడిచిపెట్టి మీ యొద్ద క్షమాపణ వేడుకొని మీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొరకు వాడబడే సాధనాలుగా, మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మీరే వారిని చేసుకోండి దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా, తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, పడకలకే పరిమితమయ్యి దుఃఖిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులుంచి ఆశీర్వదించండి, రక్షించండి. ప్రతి అనారోగ్యాన్ని బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎదుగుదలలో తోడయుండండి. మీ కాపుదల, భద్రత, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా ఎందరైతే ప్రియులు ఈ రాత్రికాల సమయంలో రకరకాల వేదనలను బట్టి, శోధన బాధలను బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారో, భారమైన హృదయంతో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, కనపడని చీకటి శక్తులు, సాతానంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలైన వారు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నప్పటికీ మీరే వారిని రక్షించండి. వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకు కూడా గొప్ప క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ రేపుదేమే మీ పాదముల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.